కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతారని పెద్దలు చెప్తుంటారు. ఆ మాటేమో గాని జనసేన జనరల్ సెక్రటరీ నాగబాబుకు మాత్రం కాలం కలిసొస్తుందని చెప్పాలి. డైరెక్ట్ గా చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్నారు. నాగబాబుకు కాలం కలిసొచ్చింది. పార్లమెంటుకు వెళ్లాలని చాన్నాళ్లుగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు పెద్దల సభలో ఛాన్స్ వస్తుందని గంపెడంత ఆశలు పెట్టుకున్నారు. అక్కడ కాలం కలిసి రాలేదు. ఏకంగా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబే ప్రకటించారు. రీసెంట్ గా ఏపీలో 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. వైసీపీకి చెందిన 3 నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో పీదా మస్తాన్ రావు ఒకరు. రాజీనామా చేసినప్పుడు ఆయనకు సీఎం చంద్రబాబు మాట ఇవ్వటంతో ఆయనను పెద్దల సభకు మళ్లీ పంపిస్తున్నారు. మరొకటి కాకినాడకు చెందిన సానా సతీష్ కు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. ఆర్ కృష్ణయ్యకు బీజేపీ సీటు కేటాయించింది. దీంతో పెద్దల సభకు వెళ్లాలన్న నాగబాబు ఆశలు అడియాసలు అయ్యాయి. ఈ క్రమంలో మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. 2019లో నరసాపురం నుంచి లోక్సభకు పోటీ చేశారు నాగబాబు. వైసీపీ వేవ్ లో ఆయన ఓడిపోయారు. ఆ తరువాత మొన్నటి ఎన్నికలలో అనకాపల్లి నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. అక్కడ ఇల్లు కూడా తీసుకున్నారు. పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్లడం, అక్కడ నుంచి సీఎం రమేష్ పోటీ చేసి గెలుపొందడం జరిగిపోయింది. ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత 3 వైసీపీ నేతలు తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాలు చేశారు. దీంతో పెద్దల సభకు నాగబాబు వెళ్లటం ఖాయమనే ప్రచారం జోరుగా సాగింది. అంతకు ముందు నాగబాబుకు టీడీపీ పదవి వస్తుందంటూ జోరుగా ప్రచారం సాగింది. రాజ్యసభ సీటు కోసం డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో మాట్లాడారని వైసీపీ నుంచి విమర్శలు మొదలయ్యాయి. దీనిపై నాగబాబు స్వయంగా కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో కేవలం 1 మంత్రి భర్త ఖాళీగా ఉంది. దాన్ని నాగబాబుకు కేటాయిస్తున్నారు. ఇంతకీ ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు అనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ చిన్నపాటి చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పలువురు మంత్రుల శాఖలు మారే అవకాశం ఉందని అంటున్నారు. మంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది నాగబాబు. మార్చిలో కొన్ని ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. వాటిలో ఒకటి నాగబాబుకు కేటాయించనున్నారు. అంతకు ముందుగానే మంత్రిగా బాధ్యతలు చేపడతారా, ఎమ్మెల్సీ తర్వాత తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ మధ్య ఆల్రెడీ చర్చ జరిగిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాగబాబు మంత్రిగా బాధ్యతలు చేపడితే మెగాస్టార్ బ్రదర్స్ అంతా మంత్రులుగా పనిచేసిన ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకోనుంది. గతంలో చిరంజీవి కేంద్ర టూరిజం మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న విషయం తెలిసిందే కదా.